మరి ఈరోజు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా విఫలం కావడం జరిగింది. ఎందుకంటే ఒక మాజీ మంత్రి గారు దాదాపు 40-50 సంవత్సరాలుగా ఆయన రాజకీయాల్లో ఉన్న వ్యక్తి, మరి అటువంటి వ్యక్తి మీద దాడులు చేయడం, అదేవిధంగా మహిళని కూడా చూడకుండా విడుదల రజని కారు మీద కూడా దాడులు చేయడం, అదేవిధంగా బోళ్ళ బ్రహ్మనాయుడు వినుకొండ మాజీ ఎమ్మెల్యే గారి మీద దాడులు చేయడం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ విధంగా దెబ్బతిన్నాయి. ఎందుకంటే గతంలో బీహార్ రాష్ట్రంలో ఇటువంటి సమస్యలు ఉన్నాయి, ఈ విధంగా దాడులు చేసుకునేవాళ్ళు. అదేవిధంగా గతంలో రాయలసీమలో కూడా చిన్న చిన్న పల్లెటూరులో ఏదైనా చిన్న ఇంటికాడి గొడవకో లేకుంటే పొలం కాడ గొడవకో చిన్న చిన్న గొడవలకు దాడులు చేసుకునేవారు. కానీ ఈరోజు ఆ సంస్కృతి మారింది, అటువంటి పరిస్థితులు లేవు. ఈరోజు ప్రజల్లో ఒక మార్పు వచ్చింది. ప్రతి వ్యక్తులు కూడా బాగా పిల్లలను చదివించుకోవాలి. ఈరోజు ఆనాడు రాజశేఖర రెడ్డి గారి దయ వల్ల ఎస్ఆర్బీసీకి ఈ ప్రాంతంలో వాటర్ వస్తూ ఉంది, మరి 2 పంటలు పండిస్తూ ఉన్నారు. మరి ఎటువంటి గొడవలు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఈ ప్రాంతం అంతా ఉంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ దాడులు చేయడం అనేది క్షమించరాని విషయం. ఎందుకంటే దేవుణ్ణి అడ్డం పెట్టుకొని ఈరోజు ఈ దాడులు చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. దీని మీద వైఎస్ఆర్ పార్టీ మరి ప్రతి నియోజకవర్గంలోనూ కూడా మరి దీని మీద స్పందిస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ పార్టీ ఖచ్చితంగా అంబటి రాంబాబు గారికి కానీ, విడుదల రజనీ గారికి కానీ, బోళ్ళ బ్రహ్మనాయుడు గారు కానీ తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అండగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉంటారు. మరి కాబట్టి ఈ యొక్క దాడిని తీవ్రంగా ఖండిస్తూ మరి ఈ యొక్క దాడి చేసిన వ్యక్తుల మీద 307 కేసులు బుక్ చేసి ఏదైతే రాంబాబు గారి ఆస్తులు ధ్వంసం చేసినారో, అదేవిధంగా కారు పైన మరి ఆ ఇంటిని తగులబెట్టడం జరిగింది. కాబట్టి దీని మీద పూర్తి విచారణ చేయాలి. దోషుల మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి. మరి అదేవిధంగా ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నాయకులకి ఎక్కడ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో రక్షణ లేని విషయం మరి కోర్టు కూడా జోక్యం చేసుకొని మరి ఈ రాష్ట్రంలో ఒక అటవిక పరిపాలన జరుగుతూ ఉంది. కాబట్టి ఈ రాష్ట్రంలో ఇప్పటికైనా కూడా రాష్ట్రపతి పరిపాలన ఏర్పాటు చేసి ఈ దాడులు అన్నీ కూడా ఆపాలని చెప్పి మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు బాధితుల మీదనే కేసులు పెట్టి బాధితులనే అరెస్ట్ చేసే కార్యక్రమం కూడా చేయడం జరుగుతూ ఉంది. మరి దాడులు చేసిన వాళ్ళని వదిలిపెడతా ఉన్నారు. మరి రాంబాబు గారు బాధితుడినే తిరిగి అర్ధరాత్రి పూట అరెస్ట్ చేసి స్టేషన్కి తరలించడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉండే పోలీసులపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి నమ్మకం లేదు. కాబట్టి కేంద్ర బలగాలు మోహరించి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాలని చెప్పి రాష్ట్రపతి పరిపాలనని మరి ఏర్పాటు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని మేము కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పటి నుంచైనా కూడా ఈ రాష్ట్రంలో ఈ యొక్క లడ్డు వివాదం, ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా తెలిసిపోయింది, వాస్తవాలు తెలిసిపోయినాయి. ఇది కల్తీ జరగలేదు, కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నిందలు వేసేదానికే ఈ యొక్క ఆరోపణలు చేయడం జరిగిందనే విషయం మరి కోర్టు ద్వారా తెలిసినప్పటికీ, కోర్టులో ఛార్జ్షీట్ వేసినప్పటికీ కూడా ఈ విధంగా నిందలు వేయడం అనేది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే మరి 40 సంవత్సరాల ఇండస్ట్రీ, దాదాపు 46 సంవత్సరాల్లో నాకు అనుభవం ఉందని చెప్పిన వ్యక్తి ఇలాంటి నీచమైన రాజకీయాలు చేసి మరి ఆఖరకు దేవుణ్ణి కూడా రాజకీయాల్లోకి లాగి రాజకీయ లబ్ధి పొందాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాలని,
ఖచ్చితంగా ఈ విషయం గవర్నర్ గారి దృష్టికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా అవసరమైతే రాష్ట్రపతి గారి దృష్టికి కూడా తీసుకుని వెళ్ళి ఈ రాష్ట్రంలో రాష్ట్రపతి పరిపాలన నియమించే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని చెప్పి తెలియజేస్తాం.